హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారీస్ ఇంగ్లీష్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అయినా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాబోయే డిఎస్సి ఎగ్జామ్లో కానీ లేదంటే తెలంగాణలో రాబోయే పోలీస్ ఉద్యోగాలలో కానీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంగ్లీష్ అనేది చాలా సులభంగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తోనే అర్థమయ్యే విధంగా మీకు ఒక ఫెస్టివల్ ఆఫర్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 499 రూపీస్కి మీకు ఎలా ఉంటుందంటే ఈజీగా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో మనకు చాలామంది భయపడుతూ ఉంటారండి. అలా సెట్టి పరిస్థితుల భయానికి లోను కావద్దని చారీస్ ఇంగ్లీష్ అకాడమీ ఈ యాప్ ద్వారా చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ ద్వారా మీరు ప్లే స్టోర్ నుండి గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ను. ఇందులో మనకు గ్రామర్తో పాటు వొకాబులరీ పార్ట్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఇక్కడ స్పెషల్ సందర్భంగా సంక్రాంతి పొంగల్ సందర్భంగా మనకి ఏం చేస్తున్నామంటే తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలలో విద్యార్థులకు ఒక ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కేవలం 499 రూపీస్కు 6 months వ్యాలిడిటీతో 6 నెలలు వ్యాలిడిటీ. ఇందులో మీకు గ్రామర్ పార్ట్ మరియు వొకాబులరీ పార్ట్, ఓకేనా. గ్రామర్ పార్ట్తో పాటు మీకు వొకాబులరీ పార్ట్ కూడా మనకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తోనే మనకు యాప్లో మీకు ఈజీగా అసలు ఇంగ్లీష్ అంటే ఇక భయపడకూడదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడనో చివరికి లాస్ట్ 5 minutesలో ఆప్షన్స్ ఏ బి అని అలా చూజ్ చేసుకునే ఆ స్థాయి నుండి ఇంగ్లీష్లో క్వశ్చన్కు ఆన్సర్ చేసే స్థాయి వరకు ఈ యాప్లో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి. అందులో టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సపోజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకోండి, తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఏ ఎగ్జామ్ కావచ్చు. ఎస్ఏ ఎగ్జామ్లో క్వాలిఫై కావచ్చు మీరు. కానిస్టేబుల్ ఎగ్జామ్లో వెయిటేజ్ మార్క్స్ అండి. అదేవిధంగా ఏపీలో 30 marks కానిస్టేబుల్ ఎగ్జామ్. ఎస్ఏ ఎగ్జామ్ తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎస్ఏ ఎగ్జామ్లో 100 marks పేపర్ అనేది వాల్యూ ఖచ్చితంగా మీరు 100% అందులో స్కోరింగ్ చేయొద్దు, అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై కావచ్చు. రాబోయే డిఎస్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో రాబోయే డిఎస్ ఎగ్జామ్లో మీకు ఇంగ్లీష్ గ్రామర్ మరియు వొకాబులరీ ప్రీవియస్ ఎగ్జామ్లో మనకు టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్స్ అడిగానండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్తో పాటు అదర్ బుక్స్లోకి వెళ్ళి కూడా మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుండి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేస్తుందంటే సెంట్రల్ ఎగ్జామ్ బ్యాంకింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో స్పాటింగ్ ఎర్రర్స్ కానీ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ అలా ఆ సిచ్యువేషన్ నుండి అలాంటి కంటెంట్ను తీసుకోవడం జరుగుతుందండి. తెలంగాణ ఎగ్జామ్ కానీ ఏపీలో జరగబోయే డిఎస్ ఎగ్జామ్లో స్పాటింగ్ ఎర్రర్స్, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ మీకు వొకాబులరీ పార్ట్లో చాలా సిస్టమేటిక్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీషును ఈ రోజు నుండి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రెగ్యులర్గా 6 months వరకు ప్రాక్టీస్ ఉండాలండి. 3 months కాదు, 6 months రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి. డైలీ 1 hourతోని ప్రతిరోజు 1 గంట 1 hour డ్యూరేషన్తో కనుక మీరు రెగ్యులర్గా ఒక ఇంగ్లీష్ యాప్ను తీసుకొని ఆ యాప్ ద్వారా క్లాసెస్ వింటూ మీరు ఏం చేయాలంటే డే బై డే అందులో ఉండే క్వశ్చన్స్, అందులో ఉండే టెస్ట్ సిరీస్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు టెస్ట్ ప్రాక్టీస్ చేశారో నెంబర్ ఆఫ్ టెస్ట్లు ప్రొవైడ్ చేశానండి. చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో పాటు టెస్ట్ సిరీస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టెస్టులు ఎక్కువ రాస్తూ మీరు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించాలి. ఇక నుండి మీరు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇంగ్లీష్ అనే ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్కడ భయపడకూడదు. ఇంగ్లీష్ గురించి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఏముండదండి. ఇక్కడ ఇచ్చిన క్లాసెస్ ఎలా ఉందంటే టెన్సెస్లో మీకు దాదాపు ఒక 50+ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైలో 30+ వీడియోస్, డైరెక్ట్ ఇండైరెక్ట్లో 25+ వీడియోస్, ఇఫ్ క్లాసెస్లో కానీ క్వశ్చన్ ట్యాగ్స్ కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు ఆ వీడియోస్ చాలా ఓపికతో వినండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరండి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ రియల్లీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారండి. 2 years కానీ 1 year కానీ 3 years ఇలా జిఎస్తో పాటు అర్థమెటిక్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు. స్టూడెంట్స్ తెలంగాణ ఏపీలో ఉన్న స్టూడెంట్స్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయరు. ఇక నుండి ఆలోచన పెట్టుకోవద్దు. చారీస్ ఇంగ్లీష్ అకాడమీ ద్వారా మీరు ఇంగ్లీష్ చాలా కలర్ఫుల్ వీడియోస్ అండి. మీకు అది వీడియోని చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ వీడియోస్ చూస్తూ ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేయండి.
నేను చివరిలో చెప్పాను ప్రతి వీడియో డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్ అండి. ప్రతి వీడియో డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్. ఈ 30 మినిట్స్ డ్యూరేషన్తో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అయితే మనం మార్క్స్ స్కోర్ చేయాలో ఆ యొక్క ఎగ్జామ్ లెవెల్ గుర్తుపెట్టుకొని మీ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సపోజ్ ఏపీలో హైకోర్టు ఎగ్జామ్ కానీ, తెలంగాణలో హైకోర్టు ఎగ్జామ్ కానీ, టీజీ తెలంగాణ టెట్ ఎగ్జామ్, ఏపీ టెట్ ఎగ్జామ్, లేదంటే డిఎస్ ఎగ్జామ్, ఏపీ తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్, తెలంగాణలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఇలా సెంట్రల్ ఎగ్జామ్ రాసామనుకోండి. ఎస్ఎస్సి జీడీకి వచ్చేసి మనకు 40 మార్క్స్ ఉంటాయండి. ఎస్ఎస్సి జీడీలో మనకు 40 మార్క్స్. ఇలా కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఏ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ ఏదైనా మీరు ఒక 6 మంత్స్ నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ ½ అవర్ వీడియో ఏదైతే ఉందో, 30 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో, ఆ 30 మినిట్స్ వీడియోని మీరు 2 వీడియోస్ అంటే 1 అవర్ చూడొచ్చు. లేదంటే ఒక 2 అవర్స్ టైం పెట్టుకోండి. నైట్ 9 to 11 టైం పెట్టుకోండి. 9 to 11 డైలీ 4 వీడియోస్ మీరు వాచ్ చేసి ఆ 4 వీడియోస్ నోట్స్ ప్రిపేర్ చేయండి. 100% అండి, 100% మీకు ఇంగ్లీష్ 100% ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు వీడియోస్ కనుక కంప్లీట్గా చూసినట్లయితే మీరు ఏదైతే ఛార్జ్ చేశారో 499 రూపీస్ అనేది చాలా చాలా తక్కువ అమౌంట్ అవుతుందండి. 499 రూపీస్. మీరు ఎక్కడా భయపడకూడదు. ఇంగ్లీష్ను ఖచ్చితంగా ఆప్షనల్ తీసుకోవద్దు. ఏదో చివరిలో ఒక 10 మినిట్స్ మనము ఆప్షన్స్కి తీసుకోవద్దు. ఖచ్చితంగా క్వశ్చన్ చదవాలి. మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు వీడియోస్ వింటే ఆన్సర్ చేసే విధంగా తయారవుతారు. ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క వీడియోను కూడా స్కిప్ చేయకండి. న్యూ కంటెంట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్, ఓల్డ్ వీడియోస్ ప్లేస్లో న్యూ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేసి అందులో మీకు ఎగ్జాంపుల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ టెస్ట్ సిరీస్ రాయాలి. ప్రతి చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కు టెస్ట్ సిరీస్, పిక్చరైజేషన్స్ వీడియోస్, వొకాబులరీ పార్ట్ అయితే పిక్చరైజేషన్ వీడియోస్. ఎట్టి పరిస్థితుల్లో మీరు చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేయండి. చేసి ఈ యొక్క ఫెస్టివల్, సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ ఆఫర్ను మీరు వినియోగించుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ తర్వాత కూడా మీరు ఒక ఆఫీసర్, ఖచ్చితంగా మీరు ఆఫీసర్ అయిన తర్వాత ఆఫీస్లో ఉండే వర్క్ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఓకేనా? ఒక పై ఆఫీసర్ మనం పంపించిన మెయిల్స్ కానీ, మనం పంపవలసిన మెయిల్స్ కానీ ఇంగ్లీష్లో కన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ యూపీఎస్ ఆఫీసర్ అనుకోకుండా మీ ఆఫీస్కి వచ్చినా ఆ యూపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్తో మీరు కమ్యూనికేషన్ కూడా ఇంగ్లీష్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇంగ్లీష్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది 5th క్లాస్ నుండి, మన 5వ తరగతి 5th క్లాస్ నుండి 5th క్లాస్ నుండి 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఆ స్థాయి వరకు మనకు ఇంగ్లీష్ అనేది కంటిన్యూగా ఉన్నది మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ఏ అకాడమిక్ ఇయర్ తీసుకున్నా ఇంగ్లీష్ అనేది చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇంగ్లీష్ని ఇబ్బంది లేకుండా ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేస్తూ చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ ద్వారా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు వాచ్ చేయాలి. చాలా ఓపికతో కనుక ఆ వీడియోని కనుక మీరు వాచ్ చేయగలిగితే, ఆ 30 మినిట్స్ వీడియో వాచ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒకరోజు మీరు ఒక 30 మినిట్స్ వీడియోతోనే అలా మీరు 4 వీడియోస్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 4 వీడియోస్ అంటే 2 అవర్స్. డైలీ 2 అవర్స్ ఖచ్చితంగా టైం కేటాయించండి. డైలీ 2 అవర్స్ టైం కేటాయిస్తూ ఇలా మీరు ఒక 2 మంత్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే కంప్లీట్గా మీరు వీడియోస్ వాచ్ చేయొచ్చు. చాలామంది యాప్స్ తీసుకుంటారండి. యాప్స్ తీసుకుంటారు కానీ యాప్స్లో ఉన్న కంటెంట్ చూడరు. ఓకేనా? ఒక 1 వీక్ 2 వీక్స్ కంటిన్యూ చూసిన తర్వాత స్కిప్ చేస్తా అంటాం. అలా చేయొద్దు మీరు. మీకు ఇప్పుడున్న సమయంలో ఆన్లైన్ వ్యవస్థ అనేది చాలా బలంగా అయిపోయింది కాబట్టి చిన్న సబ్జెక్ట్స్ ఏవి ఉన్నా ఆన్లైన్కి వెళ్ళండి. పెద్ద సబ్జెక్ట్స్ అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ ఆఫ్లైన్లో ఉంటేనే చాలా ఈజీగా మీకు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కానీ కొన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్కు స్పెషల్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఇక్కడ అందుబాటులో ఉండేవి కాబట్టి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ ద్వారా నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ను మీకు వీడియో కంటెంట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేశాను. మీరు మీ ఫ్రెండ్స్కు, మీ యొక్క రిలేటివ్స్కు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? సార్ నేను 499తో ఇప్పుడు కనుక ఈ 3 days ఆఫర్, ఈ సంక్రాంతి ఆఫర్ సందర్భంగా మీరు కనుక వీడియోస్ కనుక పర్చేజ్ చేస్తే, యాప్ని పర్చేజ్ చేస్తే అందులో ఉండే 200+ వీడియోస్, ఆ 200+ వీడియోస్ కనుక మీరు సమయం కేటాయించి 2 months వాచ్ చేయాలి. మీరు వీడియోస్ 499 పెట్టి కొనగానే కాదండి, ఆ 499 పర్చేజ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే 100% మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే వాటిని నోట్స్ ప్రిపేర్ చేయాలి. ప్రతి ప్రతి వీడియో ఒక 2-3 వీడియోస్ లేదా 5-6 వీడియోస్ 40 minutes
మరికొన్ని వీడియోస్ 25 మినిట్స్ ఉండొచ్చు, యావరేజ్గా 30 మినిట్స్ వస్తాయండి ప్రతి వీడియో. ఆ 30 మినిట్స్ వీడియో మీరు చాలా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో మీ స్టడీ హాల్స్లో కానీ లైబ్రరీలో కానీ మీరు వింటూ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసినట్లయితే ఇంగ్లీష్ ఇంత ఈజీయా అని మళ్ళీ మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చండి. దిస్ ఇస్ మై నెంబర్ 999949449682. దిస్ ఈజ్ మై నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద ఇదిగోండి కోర్స్ హైలైట్స్, ఫుల్ కోర్స్ కవరేజ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, రివిజన్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డౌన్లోడ్. మామూలుగా మనకు ఎలా ఉంటాయంటే పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయగలరు. పీడిఎఫ్స్ కూడా ఆ పీడిఎఫ్స్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోండి. ఒక టోటల్ ప్రిపరేషన్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వరకు ఆ ఎగ్జామ్ వరకు ఈ యొక్క అద్భుత అవకాశం అండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా 9949449682 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సార్ సో అండ్ సో ఇక్కడ మాకు ఇబ్బంది అనిపిస్తుంది సార్, ఈ వీడియోస్ మీరు యూట్యూబ్లో కూడా మీకు వొకాబులరీ పార్ట్ మీకు అందుబాటులో ఉంటుంది ఫెస్టివల్ తర్వాత. ఎస్, ఇక్కడ మనకు యాప్ పర్చేజ్ చేసిన తర్వాత ఇంగ్లీష్తో కమ్యూనికేషన్లో ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీకు అవకాశం అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంగ్లీష్ చాలామంది స్కిప్ చేస్తారండి, కానీ కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు. చూసినావా, ఆ సబ్జెక్ట్తోనే మీరు వారికంటే మీ కాంపిటీటర్ కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఇంగ్లీషే మీకు ప్లస్ పాయింట్. కాంపిటీటర్ జిఎస్ చదువుతాడు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ చదువుతా అంటాడు, కానీ కాంపిటీటర్ చదవంది ఏంటంటే మీ యొక్క కాంపిటీటర్ మీ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాత్రం టచ్ చేయరు. ఆ ఇంగ్లీష్ కనుక మీరు కనుక ఇంట్రెస్ట్గా ఈ 5th క్లాస్లో ఉన్న ఇంగ్లీష్ కనుక ఈ యొక్క చార్లీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కనుక మీరు ఇంగ్లీష్ నుండి కనుక ఎక్కువ మార్కులు సాధించినట్లయితే కాంపిటేటర్ జిఎస్, అర్థమెటిక్, రీజనింగ్ చదివారు కదా, వారికంటే ఎక్కువ మార్కులు మీరు ఇంగ్లీష్ నుండి గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు సెంట్రల్ ఎగ్జామ్ అయినా స్టేట్ ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్ నుండి ఎక్కువ మార్కులు సాధించవచ్చు అండి చార్లీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే ఈ యాప్ ద్వారా. ఈ ఆఫర్ అనేది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అనేది మీకు 3 days అందుబాటులో ఉంటుంది. 499 రూపీస్ ఎనీ కోర్స్. మీరు ఏపీ అయితే ఏపీ టెట్ డిఎస్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, తెలంగాణ టెట్ డిఎస్సి, తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎస్ఎస్సి, జీడీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎనీ కోర్సు మీకు 499లో అందుబాటులో ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ కంటే ఖచ్చితంగా స్కూల్ లెవెల్ సబ్జెక్ట్స్ అండి. ఫిజికల్ సైన్స్ స్కూల్ లెవెలే, బయాలజీ స్కూల్ లెవెలే, అదే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ కూడా కొంత సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాడ్ అవుతుంటుంది. అర్థమెటిక్లో కూడా స్కూల్ లెవెల్ సబ్జెక్ట్స్ కొన్ని చాప్టర్స్ ఇప్పుడు స్కూల్ లెవెల్ కంటే కొంత ఒక ఇంప్రూవ్మెంట్, క్వశ్చన్స్ అడిగే ప్రాసెస్ మార్చేశాడు. అలా స్కూల్ లెవెల్లో సంబంధించిన ఈ ఇంగ్లీష్ని కూడా మీరు నేర్చుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది పడద్దు. 499 రూపీస్ అనేది మీకు చాలా తక్కువ అమౌంట్. దీంతో పాటు మీరు డైలీ 2 hours టైం కేటాయించాలి. డైలీ 2 hours. మీరు చాలామంది మనీని కన్సిడర్ చేస్తారు. మనీని కన్సిడర్ చేయకండి, మనీ చాలా ఇంపార్టెంటే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాబోయే ఈ 2026లో ఇప్పటి వరకు గత 2-3 years నుండి 2023 తర్వాత నోటిఫికేషన్స్ అన్ని చాలా తక్కువైపోయినాయి. కాబట్టి 24లో జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు, ఇప్పుడు మనకు 26, 27 2026-27లో ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతారు. ఆ రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుండి మీరు 100% స్కోర్ చేయొచ్చండి. ఈ అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి అందరికీ ఇన్ఫామ్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ నుండి మాత్రము మార్క్స్ తక్కువ చేయొద్దు. ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే డైలీ 2 hours ఈ వీడియోస్ మాత్రం వాచ్ చేయండి. ఒక వీడియో దాదాపు డ్యూరేషన్ అనేది 30 minutes అండి. 30 minutes డ్యూరేషన్ కలిగిన వీడియోస్ డైలీ 4 వీడియోలు మీరు వాచ్ చేయండి. వాచ్ చేస్తూ ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేయండి. ఏ ఎగ్జామ్ అయినా అదే గ్రామర్ ఉంటుందండి. అదే గ్రామర్, అదే వెకాబులరీ మారదు. కాబట్టి మంచి అవకాశం. చార్లీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్ నుండి. ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అనేది మీరు ఖచ్చితంగా పొందాలి. మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకుంటూ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.